గల్లీలా ఒక అన్నకు అప్పు తీర్చేది ఉన్నదట ఓ దోస్తు 100 రూపాయల మిత్తికి తిప్పుతుండట మరి మొన్న అప్పు తీసుకున్న దోస్తు ఫోన్ చేసి అసలు మిత్తి మొత్తం కలిపి తెస్తా అన్నాడట నీకు దండం పెడతా ఇప్పుడు నా అప్పు తీర్చకు మిత్తి తక్కువైనా సరే ఇప్పుడైతే నా అప్పు తీర్చకు నీకు పుణ్యం ఉంటది అని ఒకటే బతిలాడిండట ఏంది తీసుకున్న అప్పు తిరిగిస్తా అంటే వద్దన్నాడా అంతెక్కువైనా నాకు పైసలు అని అనుకునేరు ఎన్నికల రూల్ నడుస్తుందమ్మా బిడ్డ పెళ్లికి బంగారు కొంటాం ఫ్లాట్ అమ్మిన పైకంతో భూమి కొంటాం పాత బండి అమ్మేసి కొత్త కారు బేరం చేస్తాం అని నోట్ల కట్టలు పట్టుకొని తిరిగారు ఉత్తగానే బుక్ అయిపోతారు మళ్ళా పట్టుకుంటే పైసల కట్టలు ముట్టుకుంటే మందు బాటలు ఎలక్షన్ల సీజన్ సురువైనాక ఎంత పైకం పట్టుకున్రో తెలుసునా 104 కోట్ల రూపాయలు దాటింది 50,000 కంటే ఎక్కువ పైకం ఉన్నదనుకో దానికి రసీద్ చూపిస్తే ఏం లేదు లేకుంటే మూట కట్టి పట్టుకపోవుడే ఈ పైకం పలానా పద్దులు వచ్చినాయి అని కాగితాలు చూపిస్తే గప్పుడిస్తారు మందు కూడా అంతే మనిషికి 6 ఫుల్ బాటళ్ళు డజన్ బీర్లు తీసుకుపోతే ఏం కాదు కోటర్ ఎక్కువ కనబడ్డా కథమేగా ఏడ మందాసన వచ్చినా ఇడిచి పెడతలేరు పోలీసోళ్ళు లీడర్లు హామీలు ఎన్నిచ్చినా నోట్లు వంచుడు కీసాలు ఇచ్చుడు జోరుంటది అగో గాదందాలు బంద్ పెట్టిస్తందుకు గింత కష్టపడుతున్నట్టు ఓట్ల టైం దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు ఇంకింత జోరు పెంచుతుండొచ్చురు వీళ్ళిట్లా పట్టుకుంటుండ్రనే కొందరు పేటిఎంల పైసలు వంచుతుర్రట అటు కూడా ఓ నజరైంది సార్లు